అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్. సో ఈ రోజు మనం మకర లగ్నం వారికి విశ్వాస సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర లగ్నం వారు మార్చ్ 13 నుండి మే 14 వారికి చాలా ఎక్సలెంట్ పీరియడ్ ఇది. ఎందుకంటే శని గురువు యొక్క బలాన్ని తగ్గించేస్తున్నాడు. సో సేవింగ్స్ చేసుకోవడం, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం, అట్లనే వీసా ఇంటర్వ్యూస్, ముఖ్యంగా స్టూడెంట్స్ కి జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ నార్మల్ పీపుల్ కి ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి అనుకూలమైన పీరియడ్ ఇది. సో ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైం పీరియడ్ లో మనం ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే అనుకూలమైన ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటది అనమాట. అండ్ ప్రయత్నం వల్ల కార్యం సక్సెస్ అవుతుంది. మనం ఖర్చులు తక్కువ అవ్వటం, సేవింగ్స్ కూడా మిగిలటం అలాంటివి బాగుంటది అనమాట. మార్చ్ 13 నుండి మే 14 వరకు. దీని తర్వాత వచ్చేసి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో మనకి మే 15 నుంచి అక్టోబర్ 18 అయిన తర్వాత డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది. సో ఈ టైం పీరియడ్ లో మాత్రం కొంచెం అనుకూలత తగ్గి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. శని బలం కంటిన్యూ అవుతుంది, బట్ గురువు యొక్క దోషం కూడా స్టార్ట్ అవుతుంది. సో అక్కడ గురువు యొక్క దశ అవ్వకపోతే మాత్రం గురువు రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటది. గోల్డ్, వీసా ఇంటర్వ్యూస్, స్టూడెంట్స్ జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ సంతానంకి బలం ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే శని వల్ల ఇవన్నీ అనుకూలత ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మకర లగ్నం వారికి ఈ సంవత్సరం వీసా ఇంటర్వ్యూస్, స్టూడెంట్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 days వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత మనకి ఏదైతే పీరియడ్ ఉంటుందో మిక్స్డ్ పీరియడ్ తర్వాత వచ్చేసి మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఈ పీరియడ్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఈ పీరియడ్ లో మనకి ఏం చేసినా కూడా అది కలిసి రావు, ఒకవేళ మనకి గురుదశ అవ్వకపోతే మాత్రం. ఎందుకంటే గురువు ఉచ్చలో ఉండి శని గృహాలను పట్టుకుంటున్నాడు. అక్కడ గురువు వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇది చూసుకోవాలి. ఎల్డర్ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది రావడం, సంతానం వల్ల సమస్యలు రావడం, అంటే వాళ్ళు మనం చెప్పిన మాట వినకపోవడం, లేకపోతే ట్రై చేసే వాళ్ళకి అవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఏ రకమైన ఇంటర్వ్యూస్ కి కూడా అంత అనుకూలమైన పీరియడ్ కాదు. ఏదైతే 45-48 days ఉందో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఇది గమనించుకోవాలి మకర లగ్నం వారు. ఆ టైం పీరియడ్ లో ఏం ప్లాన్ చేసుకోకుంటే బెటర్. అండ్ ఎప్పుడైతే మనకి పీరియడ్ మంచిది కాదో మనం సైలెంట్ గా ఉండాల్సి ఉంటుంది, కాంప్రమైజ్డ్ గా, కన్విన్స్డ్ గా ఉండాలి. ఇది గమనించుకొని దీని తర్వాత మకర లగ్నం వారు ఖచ్చితంగా గురువు యొక్క రెమెడీస్ చేసుకోండి అండ్ కేతు గ్రహం యొక్క రెమెడీస్ చేసుకోండి. అండ్ మీ జాతకాలు కూడా ఒకసారి చూసుకోండి. దశలు అనుకూలత లేకపోతే మాత్రం రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. నమస్తే.